ఆర్మూరు మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 శాలివాన చక్రవర్తి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ జిల్లా కుమ్మరుల సంఘం అధ్యక్షులు ఆరిపల్లి సాయిలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతరించిపోతున్న కుమ్మరి వృత్తిని కాపాడడానికి మన కులంలో ఉన్నటువంటి మహనీయులను గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని శాలివాహన చక్రవర్తి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. అలాగే భవిష్యత్తులో మన సంఘం అభివృద్ధి కోసం ఎలాంటి గవర్నమెంట్ పరంగా ఎలాంటి లీగల్ గా ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకువస్తే మీ అందరికీ నా శాయశక్తుల పోరాటం చేసి అవి సాధించే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్ద మనుషులు సాయందర్, గంగ సాయన్న, అశోక్, శ్రీకాంత్, గంగాధర్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. జై శాలివాన, జై శాలివాన, జై శాలివాన, జై శాలివాన, జై శాలివాన. ఈరోజు ఆర్మూర్ మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శాలివాన చక్రవర్తి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు చక్రవర్తి గురించి కూడా శాలివాన్ గురించి కూడా మనము ఒక రెండు విషయాలు మనం అతని గురించి అతను చేసినటువంటి సాహసాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శాలివాన శకం అంటేనే 78 కీర్తు శకము 78 నుంచి మన శకం అనేది స్టార్ట్ అయింది. మొన్ననే ఉగాది జరిగింది. మరి ప్రతి ఒక్క క్యాలెండర్ మీద ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా శాలివాన శకం అనేది ఇస్తాడు. కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి శాలివాన చక్రవర్తి మరి తన 400 సంవత్సరాల క్రితము మరి విక్రమాదిత్యుతోని యుద్ధం చేయడానికి మన భారతదేశానికి వచ్చినప్పుడు మరి శాలివానుడు మన కులానికి చెందినవాడు కాబట్టి మరి ఆ విక్రమాదిత్యుతో యుద్ధం చేయాలంటే ఈయన ధైర్య సాహసాలతో పాటు సైన్యం కూడా కావాలి. కాబట్టి మరి తన దగ్గర సైన్యం లేదు కాబట్టి మన కుమ్మరి కులానికి చెందిన శాలివానుడు కాబట్టి మన కుమ్మరి కులదైవం నాగేంద్రుడిని ప్రార్థించి మరి మట్టితోని గుర్రాలను సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడు నాగేంద్ర స్వామి వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ సైన్యంతోని విక్రమాదిత్యుని ఓడించి మన భారతదేశానికి రాజుగా జరగడం జరిగింది. మరి అతని వంశంతోనే 400 సంవత్సరాలు శాలివాన శకమువై శాతవాన వంశములే ఒక 400 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించినంటే అలాంటి చక్రవర్తి మన కులంలో పుట్టినందుకు ఎంతో మన గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజు మరి ఆర్మూర్ పట్టణంలో మన కుమ్మరి సంఘం యూత్ సభ్యులు అందరూ కలిసి శ్రీకాంత్, అశోక్, బాలకిషన్, గంగాధర్ ఇలా చాలా మంది యూత్ పిల్లలు కలిసి ఈరోజు శాలివాన జయంతి జరుపుకుంటున్నామంటే నిజంగా సంతోషం. మరి ఈ సందర్భంగా వీరందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి శాలివాన చక్రవర్తి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై శాలివాన, జై జై శాలివాన, జై శాలివాన. వేల్పూరు మండలం పడగ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉగాది నుండి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు శనివారం విశ్వబ్రహ్మణ పురోహితులలో స్వామివారి విగ్రహాలను ఊరేగింపు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
ఆర్మూరు పట్టణంలోని అతి పురాతనమైన ఆలయమైన రెడ్డి చెరువు హనుమాన్ ఆలయ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం ఆవరణలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొడగెల మల్లయ్య మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఆలయాన్ని కాపాడుకోవాలన్నారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయం ఆవరణలో భక్తులు పలు శుభకార్యాలు నిర్వహించి తిని పడేసిన విస్తార్లు గ్లాసులతో ఆలయ ప్రాంగణం అంతా నిండిపోయిందన్నారు. దీనిని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఆలయం బయట చెత్తను వేయాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ 47 వారాలుగా ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ రోజు రెడ్డి చెరువు హనుమాన్ ఆలయంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆలయం ఆవరణలో గల వాటర్ ట్యాంక్, ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బొగడమీది సాగర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు బొగడమీది ప్రశాంత్, వేదశ్రీ రాజ్ కుమార్, జంగిడి భోజన్న తదితరులు పాల్గొన్నారు. నేను పూజలు చేసిన కార్యక్రమాలు చేసినా కానీ దాన్ని కట్టకట్టుకొని ఒక సంచల పట్టుకుని పక్క పడేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే వాళ్ళు పిల్లల పాంప్లెట్స్లు ఆరు గ్లాసులు ఇస్తాలు అడ్డమైన వాడిస్తున్నారు. ఏ రోజు వీళ్ళు ఎంత సత్యం అంటే ఎంత సత్యంగా ఈ హనుమాన్ టెంపుల్ కూడా ఎంత సత్యంగా చేస్తున్నారంటే మన వాళ్ళు అంత మంచిగా చేస్తున్నారు సేవా కార్యక్రమాలు. ధన్యవాదాలు అందరికీ. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు జరిగిన అన్యాయంపై పలువురు బీసీ నాయకులు రాజాపూర్ణానందం, మొండి అశోక్, శివసారి నరసయ్య, బట్టాపూర్ రవీణ్ యాదవ్, రేగుంట దేవేందర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టుల రిజర్వేషన్ విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో గాని బడ్జెట్ లో గాని ప్రస్తావించకపోవడం బీసీల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతుందన్నారు. అదేవిధంగా ముదిరాజ్, గంగపుత్ర, గొల్లకుర్మ, గౌడ, మున్నూరు కాపు, పద్మశాలి, విశ్వకర్మ, రజక వంటి కులాలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, ఈత చెట్ల పెంపకం, కాపు కార్పొరేషన్, చేనేత మరియు వృత్తి ఆధారిత పథకాలకు ఈ బడ్జెట్ లో 0 కేటాయింపులు చేయడం తీవ్ర నిరాశ కలిగిస్తుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కు పాత్ర వేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ సమాజం తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో గ్రామాన బీసీలు కాంగ్రెస్ నాయకులు నిలదీస్తారని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు రేగుంట దేవేంద్ర, చౌడపల్లి రవి, ఆర్మూర్ మహేష్, రాజాపూర్ణానందం తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు కల్లిబొల్లి మాటలు చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మద్యం షాపు లైసెన్సులో గౌడ కులస్తులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 15% నుంచి 20% పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. జనగాం జిల్లాలకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాకు పేరు మార్పు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి వస్తే తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించి వారికి సంబంధించినటువంటి దాంట్లో రుణాలు సబ్సిడీ రుణాలు మంజూరు చేసి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని అబద్ధపు హామీని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పద్మశాలీల విషయానికి వస్తే జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా ఫ్లవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి పద్మశాలిని ఆదుకుంటామని ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో మా యొక్క కుల కుర్మలకు ప్రతి ఒక్కరికి
గొర్రెలను ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇవ్వలేదు. అలాగే ముదిరాజు సోదరులకి, గంగపుత్రుల సోదరులకి చేపపిల్లలు ఇవ్వకపోవడం వల్ల వారి యొక్క ఆర్థికంగా వారు చాలా దెబ్బతింటున్నారు. వారికి చేపపిల్లలను ఇవ్వవలసిందిగా తెలుపుతున్నాము. అలాగే గౌడన్నలకు ఈత మొక్కలను పంపిణీ చేసి వారికి కూడా ఆర్థికంగా మంచి ప్రోత్సాహం ఇస్తామని తెలపడం జరిగింది. వారికి కూడా ఈ బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదు. అలాగే ముండూరు కాపు సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించి వారికి తగిన గుర్తింపు తీసుకొస్తామని చెప్పి వారికి కూడా ఈ బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకపోవడము చాలా అన్యాయము. అలాగే రజకులకు వారికి దోబిఘాట్లు ఏర్పాటు చేసి ఇస్త్రీ చేసుకోవడానికి కూడా ఉచితంగా విద్యుత్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారి పట్ల కూడా వారికి ₹1 కూడా ఈ బడ్జెట్లో కేటాయించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడే జరిపింది కానీ చేతలు ఏం లేవు. వాస్తవానికి రానున్న రోజుల్లో బీసీలకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరే ఉన్నాయి. మళ్ళీ ఎట్లయితే గద్దెరెక్కించారో అట్లనే మళ్ళీ గద్దె దించే ఇదే బీసీలు గద్దె దిస్తారని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని నేను అనుకుంటున్నా. ఇది వాస్తవం, జరిగేది కూడా అదే. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మనను ఒక ఓటు బ్యాంకు రాజకీయం కోసమే చూస్తున్న ఈ ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా ఈ ఓటు ద్వారానే మనం వారికి బుద్ధి చెప్పాలి. అలాగే ఈ ఖచ్చితంగా ఏవైతే మీరు ఇస్తారన్న 1,00,000 కోట్ల బడ్జెట్ ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి తీరాలి. లేదా మీరు ఇయ్యని ఎడల మీ మెడలు వంచైనా సరే బీసీ సమాజం అంతా ఒకటై ఖచ్చితంగా మిమ్మల్ని బీసీలకు 1,00,000 కోట్లు ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా బీసీ సమాజం కొరకు మేము ఎప్పుడు మా బాల్కొండ ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాడతాము. బీసీల కొరకు అన్ని పార్టీలకు అతీతంగా అందరు బీసీ నాయకులను కలుపుకొని ముందు ఖచ్చితంగా ఈ బీసీలకు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మోసపోవద్ద హామీలన్నీ నెరవేర్చే వరకు మేము ముందుండి పోరాడతామని చెప్పి తెలుపుతూ, బీసీలకు నమ్మద్రోహం చేస్తే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం మమ్మల్ని చేయకపోతే మా పార్టీ కార్యనిర్వాహక రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రైవేటు బిల్లు పెట్టి ఏ విధంగా అయితే శాసనసభలో మిమ్మల్ని నిలదీస్తుండో మరి ఇవాళ గ్రామాన్ని వెళ్ళి కూడా బీసీలను మరి ఐకమత్యం చేసి ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ఆర్మూరు పట్టణంలోని జిరాత్ నగర్ లో గల విద్యా స్కూల్ ఆవరణలో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకుబువ్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో అతి నిరుపేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని మొత్తం 58 మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశామన్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాంతి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని బాటసారు దారిని తీర్చడానికి ప్రతి సంవత్సరం లాగే త్వరలోనే చలివేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు జిందనరారి శ్రీకాంత్, కోశాధికారి గణేష్ శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు తులసి పట్వారి, కాంతి సత్యం, సభ్యులు కాంతి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు కాంతి శ్రీనివాస్ గారి అధ్యక్షతన మా విద్యా హై స్కూల్ ఆవరణలో అవ్వకు బువ్వ అనే కార్యక్రమంలో భాగంగా ఈనాడు నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది దాదాపు 15 years గా నిరంతరంగా నెలవారీగా ఒక రేషన్ సరుకులా కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమమే కాకుండా మేము ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు నాటడం కానీ, ఎండాకాలంలో ప్రజల పాఠశాలలో దహార్లు తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం కానీ, మరియు వినాయకుల చవితి నాడు మట్టి వినాయకుల పంపిణీ కానీ, అదేవిధంగా చలికాలంలో రోడ్డుపై నిద్రిస్తున్న పాఠశాలలకు వాళ్ళకి దుప్పల పంపిణీ కానీ, ఇదే విధంగా మరి మెడికల్ క్యాంపులు కానీ మరి ఎన్నో రకాల కార్యక్రమాలు మా ఈ రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఉంది. సేవా కార్యక్రమాన్ని భవిష్యత్తులో కొనసాగుతూ త్వరలో
ఆల్రెడీ ఎండాకాలం ప్రారంభమైంది కాబట్టి త్వరలో ఒక 1 వీక్ 15 డేస్లో మేము చలివేంద్రం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా మా యొక్క సభ్యులు సహకరించాలని కోరుతున్నాం. జై రక్ష, జై జయ రక్ష. ఈరోజు రక్షా సేవా సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు మన శ్రీ రాజేష్ శ్రీనన్న ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా అవ్వగబోగ కార్యక్రమం చేపడుతున్నాము. అదేవిధంగా ఈ మంత్ కూడా ఈరోజు అవ్వగబోగ కార్యక్రమంలో అందరికీ 5 కిలోల బియ్యం పంచడం జరిగింది. అలాగే ఈ ఎండాకాలంలో చలివేంద్రం అతి త్వరలో ప్రారంభించబోతున్నాము. జై రక్ష, జై జయ. అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభల పోస్టర్లను ఆర్మూరు పట్టణంలోని IFTU కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ శ్రామిక వర్గాల ఉద్యమ స్వరమై సమాజానికి సైరాను ఊదే అరుణోదయ మహాసభలు ఏప్రిల్ 10-11 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ కృషి చేస్తుందని ఆయన అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు నరేష్ మాట్లాడుతూ ప్రజల గొంతుకైన అరుణోదయ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటుందని ప్రజా కవులు కళాకారులు అరుణోదయ రాష్ట్ర మహాసభలకు శ్రేయభిలాష్ అన్ని విధాల సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా నాయకులు నరేష్, లక్ష్మణ్, మల్లేష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమైక్య, వర్ధిల్లాలి 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 అరుణోదయ సాంస్కృతిక సమైక్య, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి. మత ప్రమేయం లేనటువంటి దేశంగా మనం ప్రకటించుకున్నాం, లౌకిక రాజ్యం అని ప్రకటించుకున్నాం. కానీ దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు, కలిసి ఉన్నటువంటి జనుల్ని విభజిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అరుణోదయ చెప్తుంది. ప్రశ్నించి గొంతెత్తి మాట్లాడే వారు కానీ, పాట పాడేవారు కానీ, కళాకారులను కూడా చంపుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అరుణోదయ యొక్క గలమాగదు, అరుణోదయ యొక్క గాలి గజ్జె సప్పుడు కానీ, డప్పు దరుపు కానీ ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ 10 తారీఖు నాడు అంజయ్య భవన్ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ప్రదర్శన ఉంటుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహిరంగ సభ ఉంటుంది. దాంట్లో సతీష్ చంద్ర కానీ, POW జాతీయ నాయకురాలు ఝాన్సీ, K. గోవర్ధన్, ఇంకా అరుణోదయకు సంబంధించిన రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. అట్లాగే 2వ రోజు ఏప్రిల్ 11 తారీఖు నాడు కూడా మహాసభల్ని ప్రొఫెసర్ కాసిం ప్రారంభిస్తాడు. దీంట్లో అనేక మంది వక్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రజలు కానీ, కళాకారులు కానీ అరుణోదయకు చైతన్యమివ్వాలని చెప్పి, అన్ని విధాలుగా అరుణోదయకు సహకరించాలని చెప్పి అరుణోదయ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. అరుణోదయ సాంస్కృతిక సమైక్య సభలను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజా కళాకారుని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కవులు, కళాకారులు వచ్చి ప్రజల యొక్క సాంస్కృతిక కళల్ని బతికించి వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవన నైపుణ్యాలను పెంచాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఇది ప్రజల కళల కోసం ఏర్పడినటువంటి విష సంస్కృతిని వ్యతిరేకిస్తూ 1974లో ఏర్పడినటువంటి ఈ కళా సంస్కృతి ప్రజల్ని ఎంతో విధంగా చైతన్యం చేసింది. ఇదే విధంగా ప్రజల్ని చైతన్యం చేస్తుంది. కావున ప్రజా కళలో వర్ధిల్లాలి, ప్రజల యొక్క జీవన విధానాలనేవి కూడా నైపుణ్యాలను పెంచాలని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ 10-11 జరిగే ఏప్రిల్ 10-11 జరిగే మహాసభలకి అందరు విచ్చేయాల్సిందిగా మా యొక్క ఈ యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.